హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ గురు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ పాటికే మీరు బిజీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు, అవునా? మీ ప్రిపరేషన్లో పార్ట్ తీసుకుంటూ ప్రీవియస్ ఇయర్లో మనం నేర్చుకుంటున్న టాపిక్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశాను. అందులో ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు. ఇలా మనం అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం వన్ బై వన్, ఓకేనా? ఈ క్వశ్చన్స్ని మనం 2 డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేద్దాం. ఒకటి ఎగ్జామ్ వర్షన్, ఎగ్జామ్లో ఇస్తే మనం ఎలా చేస్తాం, అండ్ దాని వెనకాల ఉండే కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ, ఓకేనా? కొంచెం ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే వీటి వెనకాల కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం కాన్సెప్ట్స్ క్లాసెస్లో డిస్కస్ చేసే ఉన్నాం, ఓకేనా? ఒకసారి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా? మన ఫస్ట్ క్వశ్చన్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈ 60% ఆఫ్ ఇట్స్ మార్క్ ప్రైస్ అంట. అంటే మార్క్ ప్రైస్ మనకి 5 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, 60% అంటే 3. అండ్ ద షాప్ కీపర్ గెట్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. షాప్ కీపర్కి 20% ప్రాఫిట్ అంటే 5:6 ఉండాలి రేషియో. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ కూడా 6 ఉండాలి, కాబట్టి 6:10. మార్క్ ప్రైస్ వచ్చేసరికి 10 అవుతుంది. అండ్ ఇఫ్ ద షాప్ కీపర్ సెల్స్ ద ఆర్టికల్ ఎట్ ఇట్స్ మార్క్ ప్రైస్, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ 140. కాస్ట్ ప్రైస్కి మార్క్ ప్రైస్కి డిఫరెన్స్ 140, అంటే ఇక్కడ ఎంత ఉంది, 5 యూనిట్స్. 5 యూనిట్స్ వాల్యూ మనకి ఎంత, 140 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి, 28. 1 యూనిట్ 20 అయితే మనకు అడుగుతున్నది ఏంటి, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ విచ్ ఇస్ 5 యూనిట్స్. 5 into 28 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి, 140. ఇది కూడా కొంచెం స్లోగానే చేసాం, ఎగ్జామ్లో దీనికంటే ఫాస్ట్ కావాలి, ఓకేనా? సో చూడండి, దీని వెనకాల ఉండే కాన్సెప్ట్ ఏంటి. మనకు తెలుసు సెల్లింగ్ ప్రైస్ అంట 60% ఆఫ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అంట. ఆ ఐటమ్ యొక్క మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలంట, 60% అంట. అంటే మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉండాలి, 60%. 60% అంటే వాల్యూ ఎంత, 3/5, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 5 అనుకోండి, 5కి 60% ఎంత, 3. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి, 3 అని, ఓకేనా? ఇప్పుడు ద షాప్ కీపర్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అంట. 20% ప్రాఫిట్ అంటే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ వచ్చిందంటే మనకు వచ్చే రేషియో ఎవరెవరికి వస్తుందండి, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి. 20% ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఏ రేషియోలో ఉండాలి. 20% అంటే వాల్యూ ఏంటి, 1/5. అంటే 5 రూపీస్కి మనం ఐటమ్ కొనుక్కుంటే అమ్మేటప్పుడు మనం 20% ప్రాఫిట్, అంటే 5కి 20% ఎంత, 1 యూనిట్. 1 యూనిట్ ప్రాఫిట్తో ఎంత కమ్మాలి, 6 యూనిట్స్ కమ్మాలి. అకార్డింగ్ టు దిస్ రేషియో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 6 యూనిట్స్ ఉంది. బట్ అకార్డింగ్ టు దిస్ రేషియో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 3 యూనిట్స్ ఉంది. దీన్ని కూడా 6 చేసేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో దీన్ని 6 చేయాలంటే మొత్తం రేషియోని మనం 2తో మల్టిప్లై చేయాలి. అట్లా మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది, 6, ఇదేమవుతుంది అప్పుడు 10. సో అకార్డింగ్ టు దట్ సెల్లింగ్ ప్రైస్ అనేది 6 అయిపోతుంది. కరస్పాండింగ్ టు దిస్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఎంత అయి ఉండాలి, 10. అంటే సెల్లింగ్ ప్రైస్ 6 అయితే మార్కెట్ ప్రైస్ 10 అయి ఉండాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 6 కాబట్టి మార్కెట్ ప్రైస్ ఎంత అయి ఉండాలి, 10. అంటే పెర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ రేషియో ఆఫ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ మార్కెట్, అంతేనా? ఇప్పుడు మనకేమన్నాడు, ఇఫ్ ద షాప్ కీపర్ సెల్స్ ద ఆర్టికల్ ఎట్ ఇట్స్ మార్కెట్ ప్రైస్, దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద మార్కెట్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ అంట ఎంతంట, 140 అంట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 యూనిట్స్. 5 యూనిట్స్ వాల్యూ మనకి 140 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది, 28ఏనా? మనకి ఏం అడిగారు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎన్ని యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్. సో డైరెక్ట్లీ ఇక్కడ 5 యూనిట్స్ 140 ఉంది కదా, లేదా 1 యూనిట్ 28 కాబట్టి 28 5 ఎంత వస్తుందండి, 140 అగైన్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా. నెక్స్ట్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹800 అండ్ ద షాప్ కీపర్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఇట్. 800 రూపీస్ మీద ఎగ్జామ్ వర్షన్ ఒకటి, కాన్సెప్ట్ వర్షన్ ఒకటి, ఓకేనా? 800 రూపీస్ మీద మనకి 10% డిస్కౌంట్ అంటే 720 రూపీస్ కమ్మాలి. ఇఫ్ ద షాప్ కీపర్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటే 5 యూనిట్స్, ఇది 6 యూనిట్స్. 6కి ఇది ఎంత వస్తుందండి, 120. 5 యూనిట్స్ ఎంత వస్తుందండి, 600. దెన్ ద కాస్ట్ ప్రైస్ అడిగాడు 600, ఆన్సర్ ఆప్షన్ డి. కాన్సెప్ట్ వర్షన్ ఒకసారి వినండి. మనకేమన్నారు, ఆర్టికల్ మార్కెట్ ప్రైస్ ఎంత, 800 రూపీస్. దీని మీద డిస్కౌంట్ అప్లై చేయాలి. డిస్కౌంట్ 10% అంటే 10% తీసేసేయాలి. మరి 800కి 10% తీసేటువంటి ఏంటి, 10% తగ్గించేసాం 9/10తో మల్టిప్లై చేసి. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, 720. ఈ 720 అనేది ఏంటి, మన సెల్లింగ్ ప్రైస్. మళ్ళీ ఇఫ్ ద షాప్ కీపర్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సెల్లింగ్ ద ఆర్టికల్, అంటే ఆర్టికల్ సేల్ చేసేటప్పుడు 20% ప్రాఫిట్ అంట. అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి, 5:6. అకార్డింగ్ టు దిస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 720. సో ఈ రేషియో ప్రకారం 6 యూనిట్స్ వాల్యూ 720 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి, 120. 1 యూనిట్ వాల్యూ 120 అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 5 into 120 విచ్ ఇస్ 600 రూపీస్. ఇది కూడా క్లియర్. నెక్స్ట్,
A pen was marked up by 50% above the cost price and allowed rupees 100 discount on the market price. If the shopkeeper still made a profit of rupees 100, then find the selling price of the pen. సో చూడండి సింపుల్గా 50% మార్కప్ అంటే 2:3 అండి. అండ్ ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది మార్కెట్ ప్రైస్. సో మధ్యలో సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సో తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 100, తను ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అదొక 100, మొత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత 200. ఆ 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది అంటే కాస్ట్కి మార్కెట్కి 1 యూనిట్ వాల్యూ 200 అయితే మనకేం కావాలి, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద పెన్. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే 2 × 200 ఎంత వస్తుందండి 400 ప్లస్ ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత 100, అంటే మొత్తానికి మన సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది 500. ఆన్సర్ ఆప్షన్ సి. దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి చూడండి క్లియర్గా. ఏ పెన్ వాజ్ మార్క్డ్ అప్ బై 50% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ కంటే కూడా మార్కెట్ ప్రైస్ 50% ఎక్కువ ఉండాలి. కాస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ఉందనుకోండి, మార్కెట్ ప్రైస్ ఎంత ఉండాలి దానికంటే 50% ఎక్కువ, అంటే ఇది 3 యూనిట్స్ ఉండాలి. అవునా కాదా. సెల్లింగ్ ప్రైస్ మధ్యలో ఉంటుంది. ఎందుకు, కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేసినా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, మార్కెట్ ప్రైస్కి మనం డిస్కౌంట్ ఇచ్చినా కూడా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది 2 యూనిట్స్, ఇది 3 యూనిట్సా. చూడండి మనకి ప్రాఫిట్ 100 రూపీస్ అంట, అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత, కాస్ట్ ప్రైస్ కన్నా కూడా సెల్లింగ్ ప్రైస్ 100 ఎక్కువ ఉండాలి. అంటే కాస్ట్ ప్రైస్ నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ దాకా వెళ్ళాలనుకోండి 100 యాడ్ చేయాలి. అండ్ మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ మీద మనం ఏమి ఇచ్చాం, డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ ఎంత 100 రూపీస్, అంటే దీని మీద మనం 100 రూపీస్ తీసేసినా కూడా మనం సెల్లింగ్ ప్రైస్ దగ్గరికే వస్తున్నాం. అవునా. దీన్ని మీరు ఇంకా డీటెయిల్గా చేయాలనుకోండి, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 2x, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది 3x. మీరు ఈ కాస్ట్ ప్రైస్కి 100 రూపీస్ యాడ్ చేసినా సరే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, లేదా ఈ మార్కెట్ ప్రైస్కి మీరు అదే 100 రూపీస్ని తీసేసిన అంటే డిస్కౌంట్ ఇచ్చినా కూడా మీకు సెల్లింగ్ ప్రైస్. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్, ఇది కూడా సెల్లింగ్ ప్రైస్, రెండు ఈక్వలా. ఇప్పుడు ఈ 2x వాల్యూ ఇటు వచ్చేసింది అనుకోండి, సో x వాల్యూ మిగులుతుంది విచ్ ఇస్ 100, ఇక్కడ ఒక 100 అంటే 200. దాన్నే మనం ఇక్కడ డైరెక్ట్గా ఎలా చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత 100, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత అదొక 100, ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్యాప్ ఎంత 1 పార్ట్, ఆ 1 పార్ట్ వాల్యూ ఎంత 200. అంతేగా. 1 పార్ట్ వాల్యూ 200 అయితే ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటి, 2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందండి 400. మనకు అడుగుతున్నది ఏంటి సెల్లింగ్ ప్రైస్. మన కాస్ట్ ప్రైస్ ఏమో 400 అంట, వచ్చిన ప్రాఫిట్ ఏమో 100 రూపాయలు. కాస్ట్ ప్రైస్ ఏమో 400, మీకు వచ్చిన ప్రాఫిట్ 100 రూపాయలు, అంటే అమ్మేటప్పుడు మీరు ఎంత కమ్మాలి 500 రూపాయలకి అమ్మాలి. క్లియరా. నెక్స్ట్, ఏ పర్సన్ సోల్డ్ ఏ బుక్ ఎట్ 20% ప్రాఫిట్ ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 10% లెస్ cost and sold it for 90 rupees more, then it would have gained 40% profit. సో చూడండి ఫస్ట్ కేసులో ఏంటి, తనకి 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ అంటే 5:6. దీనికి కాస్త నేను 50:60 అనుకోవచ్చా, ఇలా రాసుకుంటున్నాను రేషియోని, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ 10% లెస్ అన్నాడు కాబట్టి, అంటే ఈ వాల్యూకి నేను 10% కనుక్కునేలా ఉండాలి, బట్ దానికి కనుక్కుంటే డెసిమల్ వస్తుంది, అందుకని దాన్ని 50 యూనిట్స్ అనుకున్నా. దాంట్లో 10% లెస్ అంటే తను 45 యూనిట్స్ కొనుక్కోవాలి. సో 45 యూనిట్స్ కొనుక్కొని తను అమ్మేటప్పుడు ఏం చేస్తాడంట 90 రూపీస్ ఎక్కువ కమ్మితే, ఇంతకుముందు 60 యూనిట్స్కి, బట్ ఇప్పుడు 90 యూనిట్స్కి 90 రూపీస్ ఎక్కువ కమ్మితే తనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంట 40%. 40% ప్రాఫిట్ అంటే 5:7. 5 యూనిట్స్ వాల్యూ మనకి 45 అయితే 1 యూనిట్ 5 యూనిట్స్ వాల్యూ 45x అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 9x. 7 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది 63x. అంటే దీని వాల్యూ ఎంత అవ్వాలండి 63xకి ఈక్వల్ అవ్వాలి. 3x వాల్యూ ఎంత వస్తుంది 90, x వాల్యూ ఎంత వస్తుంది 30. మనకేంటి ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్. x వాల్యూ 30 కాబట్టి 50 × 30 ఆన్సర్ ఎంత వస్తుందండి సి. దీని కాన్సెప్ట్ ఒకసారి విందాం. ఏ పర్సన్ సోల్డ్ ఏ బుక్ ఎట్ 20% ప్రాఫిట్ అంటే 5 రూపీస్కి తను ఒక ఐటమ్ కొనుక్కొని తను 6 రూపీస్కి అమ్ముండాలి. ఓకేనా, అంతే కదా. కాస్ట్కి మన సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎలా ఉండాలి 5:6. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 10% లెస్, 10% తక్కువ కొనుక్కుంటే, అంటే ఒరిజినల్గా తను ఈ ప్రైస్కి కొనుక్కున్నాడా దానికంటే కూడా 10% తగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 5 అనే వాల్యూకి 10% తగ్గించాలంటే ఇప్పుడు మనకి డెసిమల్ వస్తుంది, కాబట్టి దీన్ని 50, ఇది 60 అనుకున్నాం, ఇది 50x, ఇది 60x అనుకున్నాం. దీని నుంచి 10% అంటే 50xకి 10% అంటే ఎంత 5xగా. 5x తగ్గిస్తే ఎంత కొనుక్కోవాలి మనం 4x, 45x కొనుక్కొని ఉండాలి. ఓకేనా. అండ్ అమ్మేటప్పుడు అంట 60x కంటే ఇంతకుముందు 60xకి అమ్ముతున్నాం, ఇప్పుడు 90 రూపీస్ ఎక్కువ కమ్మాలి, అంటే అమ్మేటప్పుడు 60x + 90 ఈ ప్రైస్కి అమ్మితే అప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ ఎంతంట 40% అంట. సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 45x ఉంది కదా, ఈ కాస్ట్ ప్రైస్ని సెల్లింగ్ ప్రైస్ చేయాలంటే
దీని మీద ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలి. ఎంతైతే ప్రాఫిట్ పర్సెంట్ వచ్చిందో అంత ప్రాఫిట్ పర్సెంటేజ్తో ఇంక్రీజ్ చేయాలి. అంటే దీన్ని ఏం చేయాలి, 40% ప్రాఫిట్ కాబట్టి 40% ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. అకార్డింగ్ టు దిస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 60x + 90. ఇలా కూడా మనం చేయొచ్చు. 5తో క్యాన్సిల్ చేస్తే 9 times 9 7 0 ఎంత వస్తుంది, 63x. 63x వాల్యూ ఎంత, 60x + 90. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, 30. ఎక్స్ వాల్యూ మనకి 30 వచ్చింది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. మనకు అడుగుతుంది ఏంటి, కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ది కనుక్కోవాలి. ఓకేనా, రెడ్యూస్డ్ కాస్ట్ ప్రైస్ కాదు, ఒరిజినల్ది. సో 50 × 30 అంటే ఎంత వస్తుంది, 1500ఏగా. క్లియరా? ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. In place of 18% profit, an article is sold at 42% profit and the seller gets 110.4 rupees more. Find the selling price of the article if it were sold at 25% profit. First 18% profit. 18% profit తర్వాత 42% profit అంటే ఎంత ఎక్కువ వస్తుంది, 24% ఆఫ్ ద సిపి ఎక్కువ వస్తుంది. సారీ, అది ఎంత వస్తుంది, 110.4. 6/25 ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు 110.4. 6తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 108.4. సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి, 108.4 × 25. కాస్ట్ ప్రైస్ చేసింది. మనకి ఏం కావాలి, 25% ప్రాఫిట్ కావాలంటే 25% ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే 5/4. 25ని కాసేపు మనం 100/4 అని రాసుకొని ఇంటూ 18.4, అందులో 0 దానికి ఇచ్చేద్దాం, 184 అవుతుంది ఇంటూ 5/4. సో 4తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 4 4 16 4 6 20 460 × 5/4 అంటే 4తో క్యాన్సిల్ చేస్తే 460 ఎన్ని టైమ్స్ పోతుంది, 115 × 5 ఎంత వస్తుంది, 575. ఆన్సర్ ఖతం. సో ఏం జరుగుతుంది ఒక్కసారి కాన్సెప్ట్ చూద్దాం. 18% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. ఫస్ట్ 18% ప్రాఫిట్ అమ్మడం అంటే ఏంటి అర్థం, కాస్ట్ ప్రైస్ మీద 18% ఇంక్రీజ్ చేసి అమ్మటం, అంతే కదా. అంటే ఫస్ట్ మనం అమ్మేది ఈ ప్రైస్కి 118% ఆఫ్ సిపికి. బట్ ఆ ప్లేస్లో మనం 142%కి అమ్మితే, 42% ప్రాఫిట్కి అమ్ముతున్నాం అంటే 142% ఆఫ్ ద సిపికి అమ్మితే అప్పుడేం జరుగుతుందంట, సెల్లర్ గెట్స్ 110.4 మోర్. అంటే ఈ ప్రైస్ కంటే కూడా ఈ ప్రైస్ ఎంత ఎక్కువ ఉందంట, 110.4 మోర్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ దేనికి ఈక్వల్, 24% ఆఫ్ సిపి. సో అది దేనికి ఈక్వల్, 110.4కి ఈక్వల్. ఇప్పుడు 24% అంటే ఎంత, 4% అంటే ఎంత, 1/25. 24% అంటే దీనికి 6 times, అవునా. అంటే 24%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 6/25. సో ఇక్కడ 6/25 ఆఫ్ సిపి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 110.4. 6తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుందండి, 6 1 6 6 8 48 అండ్ 6 4 24. పాయింట్ ఉంది కాబట్టి 18.4. సిపి వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, 18.4 × 25. 25ని కాసేపు నేను 100/4 అని రాసుకుంటున్నాను, ఎందుకంటే ఈజీ కోసం, మన ఈజీ కోసం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది సిపి కదా, మనకేం కావాలి, 25% ప్రాఫిట్ కావాలంటే సిపిని ఏం చేయాలి, 25% ఇంక్రీజ్ చేయాలి. 25% ఇంక్రీజ్ చేస్తే మనకి ఇది మన అల్టిమేట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ ఖతం. ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం చేసిన ఈ క్యాలిక్యులేషన్, ఓకేనా. A profit of 8% is made by selling a shirt after offering a discount of 12%. The market price of the shirt is 1080. Then find its cost price. So market price of the shirt ఎంత, 1080. దాని మీద ఇచ్చిన మన డిస్కౌంట్ ఎంత, 12%. 12% అంటే 3/25 అంటే 22/25. ఇంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సిపి మీద మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి, 8%. 8% అంటే 27/25. 27తో క్యాన్సిల్ చేస్తే ఇది 40 times అవుతుంది. 25 and 25 గెట్ క్యాన్సిల్డ్. 22 × 40 ఆన్సర్ ఎంత వస్తుంది, 880 మన కాస్ట్ ప్రైస్. ఆన్సర్ ఖతం. దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి మార్కెట్ ప్రైస్ తెలుసు క్వశ్చన్లో ఎంత, 1080. దీని మీద మనం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వెంటనే అది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుందా లేదా, దీని మీద మనం ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, 12%. 4% వాల్యూ ఎంత, 4% వాల్యూ 1/25, అవునా. మరి 12% అంటే 3 × 4% అంటే ఇటు కూడా 3/25. అంటే 4% వాల్యూ ఎంత, 3/25. మనం 3/25 డిస్కౌంట్ ఇస్తున్నామంటే 22/25తో మల్టిప్లై చేయాలి. వెంటనే ఎప్పుడైతే మనం డిస్కౌంట్ అప్లై చేసామో ఇది సెల్లింగ్ ప్రైస్ అయిపోతుంది. మరి అకార్డింగ్ టు కాస్ట్ ప్రైస్ మనకి సెల్లింగ్ ప్రైస్ రావాలంటే కాస్ట్ ప్రైస్ని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అయితే ఉందో అంత ఇంక్రీజ్ చేయాలి. అంటే 8% ఇంక్రీజ్ చేయాలి. 8% వాల్యూ ఎంత అవుతుంది, 4% వాల్యూ ఎంత, 1/25 అని మీకు తెలుసు. 8% ఎంత అవుతుంది, దీనికి డబుల్, అంటే ఇవతల కూడా డబుల్, అంటే 2/25. 2/25 ఇంక్రీజ్ చేయాలంటే దేనన్నా మనం 27/25తో మల్టిప్లై చేయాలి. కథం, ఈ రెండు ఒకటేగా. కాస్ట్ ప్రైస్ని మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ వైజ్ ఇంక్రీజ్ చేసాం, అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది కూడా సెల్లింగ్ ప్రైస్. సో ఆ రెండు ఒకటే. సో 25 and 25 గెట్ క్యాన్సిల్డ్. అండ్ 27 టేబుల్ వస్తే 27కి ఈ 1080 40 times. అండ్ ఇక్కడ సిపి వాల్యూ ఎంత అవుతుందండి, 40 × 22. ఆన్సర్ ఖతం.
నెక్స్ట్, a shopkeeper bought Y chairs for rupees 200 each. If he sold 40% of the chairs at the profit of 25% and the remaining chairs at the are sold at a profit of 5%, he gets an overall profit of 650 and find the value of Y. అంటే నెంబర్ ఆఫ్ చైర్స్ కోసం అడుగుతున్నాడు. కేర్ఫుల్గా చూడండి. 40% ఆఫ్ ద చైర్స్ అంటే 40% ఒకవైపు, 60% ఒకవైపు. ఈ 40%ని 25% ప్రాఫిట్ దగ్గర, మిగతా వాటిని 5% ప్రాఫిట్ దగ్గర. సో టోటల్ అల్టిమేట్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చి ఉండాలి? 2 × 25 అంటే 50 + 3 × 15 అంటే 15 అపాన్ 2 + 3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 5. అంటే ఎంత? 65/5% అంటే 13% ప్రాఫిట్ వచ్చి ఉండాలి. 13% ప్రాఫిట్ అంటే 13% ఆఫ్ ద ఓవరాల్ కాస్ట్ ప్రైస్. దాని వాల్యూ ఎంత? 650. సిపి వాల్యూ ఎంత వస్తుంది? 13కి. ఇది 5 టైమ్స్ సిపి వాల్యూ ఎంత వస్తుందండి? 5000. ఓవరాల్గా ఆ వై నెంబర్ ఆఫ్ చైర్స్ కాస్ట్ ఎంత? 5000. సో ఒక్కొక్క చైర్ కాస్ట్ ఎంత? 200. సో టోటల్ చైర్స్ కాస్ట్ ఎంత? 5000. సో ఒక చైర్ కాస్ట్ కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ చైర్స్ ఉన్నాయో కావాలంటే బై 200. 0000 క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 25. ఆన్సర్ ఎంత వస్తుంది? 25. ఇంతే. దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే తెలియాలంటే మీకు యాలిగేషన్ తెలిసి ఉండాలి, లేదంటే యావరేజెస్ తెలిసి ఉండాలి. డీవియేషన్, యాలిగేషన్ ఉంటుంది కదా, ఆ మోడల్ తెలిస్తే మనకి ఇది చేయడం చాలా సింపుల్ అవుతుంది. దీన్ని ఇంకొకలా చేయడానికి ట్రై చేద్దాం ఇక. ఓకేనా? చూడండి, అక్కడ తన దగ్గర ఎన్ని చైర్స్ ఉన్నాయో మన దగ్గర తెలియదు. తన దగ్గర ఎన్ని చైర్స్ ఉన్నాయో మన దగ్గర మనకి తెలియదు. తన చైర్స్కి అయ్యే టోటల్ ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చైర్ 200 రూపీసే అయ్యి ఉండొచ్చు. తనకైనా టోటల్ ఖర్చుని కాసేపు 100x అనుకుందాం. టోటల్ ఖర్చు ఇది. ఓకేనా? ఆ వై చైర్స్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ ఇది. ఓకేనా? టోటల్ తనకైనా ఖర్చు. అందులో 40% అంటే ఎంత వస్తుంది? 40x. ఈ 40x దగ్గర తనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% ప్రాఫిట్. అంటే అందులో 40% అండి. 40x దగ్గర మనకి 25% ప్రాఫిట్ అంటే అమ్మేటప్పుడు ఎంత కమ్మి ఉండాలి? 50x కమ్మి ఉండాలి. ఓకేనా? అండ్ మిగతాది ఏంటి? 60%. అంటే టోటల్ పెట్టిన ఖర్చుకి 60x. 60x దగ్గర వచ్చిన ప్రాఫిట్ ఎంత? 5%. 60xకి 5% అంటే 3xే కదా. 3x ప్రాఫిట్తో తను అమ్మేటప్పుడు ఎంత కమ్మాలి? 63x కమ్మాలి. ఇప్పుడు తను టోటల్గా కొనేది ఎంత కొనుక్కుంటున్నట్టు? 100xకి. తను అమ్మేటప్పుడు తనకి ఎంత వచ్చిందండి? 113x తనకి రిటర్న్ వచ్చింది. ఓవరాల్గా తనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 13x. ఈ 13x వాల్యూ ఎంత మనకి? క్వశ్చన్ ప్రకారం 650. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 50 రూపీస్ వస్తుంది. ఎక్స్ వాల్యూ 50 అయితే తను పెట్టిన టోటల్ ఖర్చు ఎంత అవ్వాలి? 100x. 100x అంటే 100 × 50 అంటే 5000. అయితే ఆ వై నెంబర్ ఆఫ్ చైర్స్ కొనుక్కోవడానికి తనకైనా టోటల్ ఖర్చు ఎంత? 5000 రూపాయలు. బట్ ఒక్కొక్క చైర్ కాస్ట్ ఎంత? 200 రూపాయలే. చూడండి, వై చైర్స్ కాస్ట్ ఎంత? 5000. అవునా? మనకి ఒక్క చైర్ కాస్ట్ ఎంతో కావాలి. ఇప్పుడు ఒక్క చైర్ కాస్ట్ ఎంత? 200 కదా. దట్ ఈక్వల్స్ టు 5000. సో వై వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 25. అంతేగా. 5000 రూపాయల్లో ఒక్కొక్క చైరు 200 రూపాయలు చెప్పిన అలాంటి చైర్స్ ఎన్ని ఉండాలి? 25 చైర్సే కదా ఉండాలి. క్లియరా? అండ్ ఈ టాపిక్ మీకు అర్థం కావాలంటే ఒక్కసారి అలిగేషన్స్ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మన యావరేజెస్ టాపిక్ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ టాపిక్ చూసినా మీకు క్లియర్గా అర్థం అవుతుంది హౌ వి యూజ్డ్ అని. The profit of selling an article for rupees 700 is double to the loss when the article is sold for rupees 400. ఒక ఆర్టికల్ని 700 రూపీస్కి అమ్మేటప్పుడు తనకు వచ్చిన ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అంట? అదే ఆర్టికల్ని తను 400 రూపీస్కి అమ్మేటప్పుడు వచ్చిన లాస్కి డబుల్ అంట. సో 400 రూపీస్కి అమ్మేటప్పుడు తనకు వచ్చిన లాస్ ఎక్స్ అనుకోండి. 700 రూపీస్కి వచ్చేటప్పుడు తన ప్రాఫిట్ ఎంత ఉండాలి? 2x ఉండాలి. అప్పుడు 400కి 700కి గ్యాప్ ఎంత? 300. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ గ్యాప్ ఎంత? x 2x అంటే 3x. 3x ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 300. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 100. ఇప్పుడు 400కి x కలిపితే మనకి సిపి వస్తుంది. అంటే టోటల్ ఎంత వస్తుందండి? 500. 18% ప్రాఫిట్ కావాలంటే 118%కి అమ్మాలి మనం. 100 క్యాన్సిల్, 590. సో ఇది మన ఆన్సర్. దీని వెనకాల కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకేనా? సో కేర్ఫుల్గా చూడండి. తను 700 రూపీస్కి అమ్మేటప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్కి అమ్మటం అంటే ఏంటి? ఇది సిపి అనుకోండి. సిపి కంటే ఎక్కువగా అమ్మేటప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సిపి కంటే తక్కువగా అమ్మేటప్పుడు లాస్ వస్తుంది. ఇప్పుడు సిపి కంటే ఎంత ఎక్కువగా అమ్మామో మనకి తెలియదు. బట్ అలా సిపి మీద ఎంతో కొంత ఇంక్రీజ్ చేసి అది 700 దాకా తీసుకెళ్ళాం. అవునా? 400కి అమ్మేటప్పుడు లాస్ వస్తుంది. అంటే సిపి కంటే తక్కువగా అమ్ముతున్నాం. ఎంత తక్కువగా అమ్ముతున్నాం మనకు తెలియదు. 400 రూపీస్కి అమ్మేటప్పుడు తనకి లాస్ వస్తుంది. అంటే సిపిలోంచి ఆ లాస్ని తీసేసేయాలి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిపిలోంచి 400 రూపీస్కి అమ్మేటప్పుడు తనకు వచ్చిన లాస్ ఎక్స్ అనుకోండి.
ఎక్స్ రూపీస్ లాస్తో తను 400 రూపీస్కి వెళ్తుంది అనుకోండి. సో ఇక్కడ వచ్చే లాస్ ఎంత ఎక్స్ అయితే తను 700 రూపీస్కి అమ్మేటప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఈ లాస్కి డబుల్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 2x ఉండాలి. అంటే ఈ సిపికి మనం 2x యాడ్ చేస్తే మనకి 700. ఇదే సిపిలోంచి ఆ ఎక్స్ ఆ లాస్ని తీసేస్తే వచ్చేది ఏంటి? 400. ఓకేనా? ఇప్పుడు 400 నుంచి 700 దాకా వెళ్ళాలంటే టోటల్ ఎంత యాడ్ చేయాలి? 300 యాడ్ చేయాలి. యాక్చువల్గా 400 నుంచి సిపి దాకా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ యాడ్ చేయాలి. అండ్ సిపి నుంచి ఇక్కడ 700 దాకా వెళ్ళాలంటే 2x యాడ్ చేయాలి. అంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలంటే 3x యాడ్ చేయాలి. ఆ 3x వాల్యూ ఇక్కడ 300కి ఈక్వల్ కదా. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 100. ఇది ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఐ మీన్ ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, 5th పార్ట్, అది అప్లోడ్ చేస్తాను. అందులో ఈ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా అర్థం అవుతుంది అప్పుడు మీకు. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 100. ఎక్స్ వాల్యూ 100 అయితే ఇప్పుడు 400 ఉందా? ఇప్పుడు సిపి దాకా వెళ్ళాలంటే అయితే ఈ 400కి ఎంతైతే లాస్ వచ్చిందో దాన్ని యాడ్ చేయండి, లేదా ఈ 700కి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ని తీసేయండి. సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి 400 ఉందా? సిపి దాకా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎక్స్ జర్నీ చేసి సిపి దాకా వస్తారు. సో 400కి ఎక్స్ యాడ్ చేయండి, ఎంత వస్తుందో? 500. ఇది మన కాస్ట్ ప్రైస్. మనకేంటి? 18% ప్రాఫిట్ కావాలి, అంటే దీన్ని 18% ఇంక్రీజ్ చేసి అమ్మాలి. మన ఆన్సర్ ఎంత వచ్చింది అప్పుడు? 590. క్లియరా? నెక్స్ట్, A sold an article for rupees 954 and earned a profit of 6%. 6% ప్రాఫిట్ అంటే 100 రూపీస్కి తన ఐటమ్ కొనుక్కుంటే 106కి తను అమ్ముండాలి. అండ్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 954 రూపీస్ అంటే అకార్డింగ్ టు దిస్ దీని వాల్యూ 954 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 9. ఇప్పుడు 100 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 900. At what price should it have been sold to earn a profit of 14%? 14% ప్రాఫిట్ కమ్మాలంటే 114%కి అమ్మాలి. సో 9 into 1 9 9 9 4 సో 36 ఎంత వస్తుందండి? 1026. ఆన్సర్ ఆప్షన్ బి. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. 6% ప్రాఫిట్ అంటే దాని అర్థం ఏంటండి? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా ఉండాలి? 100 రూపీస్కి మనం కొనుక్కుంటున్నట్టయితే అది 6 రూపీస్ ప్రాఫిట్ అంటే 106 యూనిట్స్కి అమ్మాలి. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఈ 106 యూనిట్స్ వాల్యూ ఎంతంట? 954 అంట రూపీస్. మరి 106 యూనిట్స్ వాల్యూ 954 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 9 రూపీస్. అట్లాంటప్పుడు 100 యూనిట్స్ వాల్యూ కాస్ట్ ప్రైస్ ఎంత రావాలి? 900 రూపీస్ రావాలి. అవునా? ఈ ఆర్టికల్ ఈ ప్రైస్కి కొంటే మనకి 14% ప్రాఫిట్ కావాలంటే దీన్ని 14% ఇంక్రీజ్ చేసి అమ్మాలి. సో 114%కి అమ్మాలి. ఖతం, డబల్. సో ఎంత అవుతుందండి? 1026 మల్టిప్లై చేస్తే. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ కదా. నెక్స్ట్, ఇన్ గాడా ఎలక్ట్రానిక్స్ ద ప్రాఫిట్ ఈజ్ 420% అంట. ప్రాఫిటే 420% అంట. అంటే 100 రూపీస్కి ఒక ఐటమ్ ఉంటే 420% ప్రాఫిట్తో 520 రూపీస్కి సేల్ అవ్వాలి. ఓకేనా? ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ టెలివిజన్. ఓకే, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%, ఈ కాస్ట్ ప్రైస్ ఉంది కదా దాన్ని మనం 35% ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? అది 135 యూనిట్స్ అవుతుంది. అవునా? బట్ ద సెల్లింగ్ ప్రైస్ డజంట్ చేంజ్. సెల్లింగ్ ప్రైస్ ఇంతకుముందు ఎంత ఉంది? 420 రూపీస్ ప్రాఫిట్తో, అంటే 420% ప్రాఫిట్తో 520 ఉంది. ఇప్పుడు అది చేంజ్ అవ్వట్లేదు, ఇంకా 520నే ఉంది. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ బీ ద ప్రాఫిట్ నియర్లీ? ప్రాఫిట్ ఎంత ఉంది ఇప్పుడు? $385. ఈ 385 ఏదైతే ప్రాఫిట్ ఉందో అది సెల్లింగ్ ప్రైస్కి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు అప్రాక్సిమేట్లీ. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 520. దానికి సారీ ఈ 385 అనేది సెల్లింగ్ ప్రైస్, అంటే 520కి ఎంత పర్సెంట్? 0 0 52 3850 అపాన్ 52%. 13 2 26 125 అవ్వట్లేదు కదా 13తో. సో చూడండి ఇప్పుడు దీన్ని 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 26 టైమ్స్ దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 1925. సో 26 1925 26 5 130 26 7 182 182 105 26 3 78 26 5 130 26 4 104 74 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. క్లియర్? కాన్సెప్ట్ ఇది కూడా స్లోగానే చెప్పాను కదా, పోనీ ఒకసారి కాన్సెప్ట్ కూడా వినేద్దాం. సో అక్కడ చూడండి తనకి 420% ప్రాఫిట్ రావటం అంటే తను కొనుక్కునేది 100 యూనిట్స్కి అయితే తను అమ్మేటప్పుడు ఎందుకు అమ్మాలి?
520%, ఐ మీన్ 420% ప్రాఫిట్తో తను 520 యూనిట్స్కి అమ్మాలి. అవునా? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది చేంజ్ చేస్తున్నారు, 35% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 135 అవుతుంది. అవునా? సెల్లింగ్ ప్రైస్ మాత్రం అలానే ఉందంట. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ దీనికి సెల్లింగ్కి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సో చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ విల్ బీ ద ప్రాఫిట్ నియర్లీ. ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్కి ఎంత పర్సెంట్ అప్రాక్సిమేట్గా అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకేనా? క్లియర్? ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో ప్రీవియస్ పేపర్స్ తీసుకొచ్చి సాల్వ్ చేద్దాం. ఓకేనా?